మహానుభావుడు, అబద్ధాల కోరు, ఆంధ్రప్రదేశ్ మోసగించే వ్యక్తి 2014 అబద్ధాలు చెప్పి ప్రజల వద్దకు వచ్చి మరలా అదే అబద్ధాల పాట పాడుకుంటూ రాష్ట్రాలు తిరుగుతున్నాడు ఒక బూచోడు చంద్రబాబు నాయుడు. నిన్న మరలా కాకినాడపట్నం వచ్చి నా మీద విమర్శ చేసే కార్యక్రమం చేశాడు ఈ మహానుభావుడు. 2014లో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ కలిసి లేనిపోని హామీ, అమలు కాని హామీలు, సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజల్ని మోసం చేసి పరిపాలన వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయినటువంటి మూర్ఖులు చంద్రబాబు నాయుడు. అందుకే 2019లో ప్రజలు తిరస్కరించారు. 2019లో ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే బీజేపీ పార్టీ విడిపోయి ఒకళ్ళు తిట్టుకున్నారు. చాలా అతి దారుణంగా కుటుంబాల మీద ఎత్తుకుని కూడా తిట్టుకున్న సందర్భాలు 2019 ఎలక్షన్లు. మరలా ఇప్పుడు 3 పార్టీలు కలిసిపోయి లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజల మధ్యకి వచ్చి ఈరోజు మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చారు. 2014లో కలుసుకున్నారు, 2019 విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు. అలా ప్రజలకి ఏం సమాచారం ఇద్దామన్నారు, ఏ మెసేజ్ ఇద్దామన్నారు, కుట్రలు అధికారం రావడం కోసం ప్రజలను మోసం చేసి ఏదో రకంగా అధికారంలో వచ్చేవాళ్ళని ఒక ఆశతో ఉన్నారు వీళ్ళందరూ. కనీసం మేనిఫెస్టోలో ఇతను నమ్మట్లేదు కాబట్టి కనీసం మేనిఫెస్టోలో బీజేపీ నాయకుల ఫోటోలు కూడా వేయించుకునే దుస్థితి ఈరోజు చంద్రబాబు వచ్చింది. నీతో పొత్తున పార్టీ అని నమ్మట్లే కనుక ఇటువంటి వ్యక్తి కాకినాడ వచ్చి నన్ను విమర్శించే స్థాయికి దిగడం జరిగింది. మళ్ళీ అదే పాట, అదే బియ్యం అక్రమ రవాణా చేస్తానంటాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కాకినాడ పోర్టులో ఏది ఎక్స్పోర్ట్ అవుద్ది, ఎలా ఎక్స్పోర్ట్ అవుద్ది తెలియకుండా ఉన్నాం. మళ్ళీ అంటాడు గంజా వ్యాపారాన్ని నేను చేయాలి, డ్రగ్స్ కాకినాడ డ్రగ్స్ కాపాడు. నేను చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కోరికలు ఉంటే నా మీద వ్యక్తిగతంగా ఎన్నో చేసుకోవడం నేను భరిస్తాను. కానీ నా కాకినాడని దయచేసి ఏమన్నా కాకినాడ పట్టణాన్ని బ్రహ్మాండ పేరు దేశవ్యాప్తంగా ఉంది. కాకినాడ పట్టణం ఈరోజు కూడా కాకినాడ పట్టణాన్ని కాపాడుకుని వస్తున్నాం. మొట్టమొదట నువ్వు తెలుసుకో, 2014లో కొండబాబు ఎమ్మెల్యే అయ్యే సమయానికి అప్పుల్లో ఉన్న వ్యక్తి. 2019 కల్లా అప్పులు తీరిపోయి ఆస్తి సంపాదించిన వ్యక్తి. ఎలా వచ్చింది ఆస్తులన్నీ కూడా అక్రమంగా వ్యాపారం చేశాడు కాబట్టి కొండబాబు సంపాదించాడు. పోలీసులతో లంచాలు తీసుకోవడం, గంజా వ్యాపారంతో లంచాలు తీసుకోవడం, గుట్కా వ్యాపారంతో లంచాలు తీసుకోవడం, పేకాడ క్లబ్లు రన్ చేయటం, ఇటువంటివన్నీ చేసిన వాడు కొండబాబు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, గతంలో కూడా 2019లో నేను ఒకటే చెప్పాను, నన్ను గెలిపించండి బెల్ షాపు తీయించేస్తాను, నన్ను గెలిపించండి పేకాడ క్లబ్ మోగించేస్తానని చెప్పాను. ఈ రోజు వరకు కూడా కాకినాడ పట్ల ఎక్కడ పేకాడ క్లబ్ రన్ చేయలేదు. ఎడపక్కేమో ఎంపీ క్యాండిడేట్ పెట్టుకుంటే క్రికెట్ బెట్టింగ్ అంటూ ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్లో తెట్టెవరు? మీ ఎంపీ క్యాండిడేట్. కుడి పక్కనేమో ఎమ్మెల్యే క్యాండిడేట్ కొండబాబు పెట్టుకుని గంజాయి గురించి భూ కబ్జాలు నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్క సెంట్ స్థలం నేను కబ్జా చేశానని కానీ ఆక్రమించానని కానీ చూపిస్తే నా యావత్ ఆస్తి కూడా ప్రజలు రాసేస్తాను, యావత్ ఆస్తి అమ్మేసి ప్రజలకు ఇచ్చేస్తాను. అందులో డౌట్ లేదు. భూ కబ్జా చేసే అవసరం నాకు లేదు. కొండబాబు మీద భూ కబ్జా చేశాడు కేసులు ఇంకా ఈరోజు ఉన్నాయి. ఏటుమూలలో ఏదైతే ఆక్యుపై చేశాడో 47 ఎకరాలు సుమారు, అది కేసు కోర్టులో గవర్నమెంట్ వేసింది. భూ కబ్జాదాన్ని నీ పక్కన పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు భూ కబ్జాల గురించి. పోలీసుల దగ్గర లంచాలు తీసుకుని, ఉద్యోగాల మీద లంచాలు తీసుకుని గంజాయి పెరిగిపోతే ఆ పెరిగిపోయిన గంజాయిని కంట్రోల్ చేసే క్రమంలో మేమున్నాం. కనుక కాకినాడ ప్రజలందరూ దయచేసి గమనించండి, ఇటువంటి నాయకుల్ని తిరస్కరించమని మళ్ళీ కోరుకుంటున్నారు. కొండబాబు అన్నవాడు కానీ వస్తే గంజాయి పెరిగిపోతుంది, ఆక్రమణ పెరిగిపోతే రౌడీజం పెరిగిపోతుంది. కనుక ఎన్ని కూడా కంట్రోల్కి 5 సంవత్సరాలు చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండబాబుని గెలవనిచ్చే పరిస్థితి లేదు. గెలవనేమో
సాయశక్తుల కృషి చేసి కొండమూరు నుంచి కార్యక్రమం తప్పకుండా మేము చేస్తాం. కాబట్టి నీ పార్టీ మనుషులు పెట్టుకుని నువ్వు అక్కడ ఉండి చేసిన అక్రమాలని కొండబాబు అయితే తిరిగి నా మీద అంటున్నాడు. మళ్ళీ అంటాడు కొత్తగా కొండబాబు కంటే జ్ఞానం లేదు. 1000 కోట్లు నేను ఓఎన్జీసీలో తీసుకున్నాను ఆరోపణ చేస్తున్నాను. ఆ 1000 కోట్లు నా అకౌంట్లోకి వచ్చిందంట. నేను ఆ డబ్బులు ఇప్పుడు ఓఎన్జీసీలో తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని ఒక మత్స్యకార సోదరుల దగ్గర మాయమాటలు చెప్పే పరిస్థితి కొండబాబు చేయడం జరిగింది. నేను దాని మీద ఖండించాను గతంలో. మళ్ళీ మూర్ఖుడు చంద్రబాబు నాయుడు ఓడుతున్నాడు. అందుకనే కరెక్ట్గా సమాచారం లేకుండా నేను మాట్లాడకూడదని ఓఎన్జీసీ వాళ్ళు నేను రైట్ ఇన్ఫర్మేషన్లో ఇలా నా మీద పలానా వ్యక్తి కొండబాబు అన్నవాడు నా మీద ఆరోపణలు చేశాడు, ఈ ఆరోపణలు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి ఓఎన్జీసీని అడిగాను. అదేవిధంగా కృషి డిపార్ట్మెంట్ అడిగాను. వాళ్ళందరూ ఆధారాలు ఇచ్చారు, మీకు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కానీ దీని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఇవన్నీ కూడా డీటెయిల్స్ మొన్న వచ్చి 10 రోజులు అయింది నాకు. ఇప్పుడు దీని మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కొండబాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు వెళ్తాను. మనం అందరికీ వెళ్దాం. కొండబాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను. దీని తర్వాత పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోమని, క్రిమినల్ యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పోలీసు వాళ్ళు కానీ క్రిమినల్ యాక్షన్ తీసుకున్న పక్షంలో కొండబాబు మీద పరునష్టం దావా వేసే కార్యక్రమం కూడా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటిది ఉపేక్షించేది లేదు. 1000 కోట్ల రూపాయలు తీసుకున్నానని పబ్లిక్గా కలెక్టర్ ఆఫీసులో మాట్లాడిన సందర్భంలో దీని మీద నేను సీరియస్గా స్పందించాను. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పరునష్టం దావా వేస్తాను ఆరోజన్నాను. ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ప్రొసీజర్ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ తర్వాత పరునష్టం దావా వేస్తాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కాకపట్నంలో విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మాట ప్రకారం నిలబడి ముఖ్యమంత్రి చూపించింది. ఎవరైతే గత 5 సంవత్సరాలు కాకినాడపట్నం శానిటేషన్ విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, అల్లరి విషయంలో కానీ, రోడీజం విషయంలో కానీ అన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. కనుక దీవించమని ఒకసారి అడుగుతున్నారు. 2019 ముందు మీ ప్రాంతం ఎలా ఉండేది, ఈరోజు మీ ప్రాంతం ఎలా ఉందో రోడ్లు, ట్రైన్లు అన్నీ చూసుకోండి. దాని ప్రకారం ఓటు వేయమని అడుగుతున్నా. ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పగలను. గతంలో మాట ఇచ్చాం, 2019లో గెలిపించండి, అందరికీ 10,000 ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాం. దేవుడి దైవాలు గెలిచాం, ప్రజలు ఆశీర్వదించారు. 30,000 మంది ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. 11,000 ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. నేను అన్న మాట ప్రకారం చేశాను. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, 18 నెలల్లో ఏదైతే 11,000 స్టార్ట్ అయినా ఏదైతే బ్యాలెన్స్ 19,000 ఉన్నాయో ఈ 19,000 ఇల్లులు కూడా 18 నెలల్లో పూర్తి చేస్తానని కాకపట్నం ప్రజలకి మాటిస్తున్నా. ఎవరికైతే ఇళ్ళ పట్టాలు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా 18 నెలల్లో వాళ్ళ సొంత ఇంట్లో కూర్చోబెట్టే బాధ్యత తీసుకుంటానని తెలియజేసుకుంటూ ఒక్కసారి కొండబాబు 2014, 2019 నువ్వు ఒక ఇల్లు ఇచ్చావా? కాకినాడ పట్టణంలో ఒక ఇల్లు ఇవ్వలేదు కదా, నువ్వు 5 అంతస్తులు ఇల్లు పెట్టుకున్నావు. మళ్ళా ఈరోజు ఎలక్షన్ వస్తున్నాడు, ప్రధానమంత్రి అదే చెప్పబోతున్నాను. మళ్ళా దోపిడీ రెడీ అయిపోతాడు, మళ్ళా కబ్జాలు గురవుతుంది కాకినాడ. మళ్ళీ డ్రగ్స్ యథాస్థితి అతను అవినీతి వల్ల మళ్ళా డ్రగ్స్ అన్ని పెరిగిపోయే పరిస్థితి కాకినాడలో వస్తాయి. కనుక ఆలోచించుకొని కాకినాడ పట్టణాలని కోరుకుంటూ దయచేసి మిమ్మల్ని కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో అదొకటి. రైట్ సైడ్ ఏమో కొండబాబు నిలబడ్డాడు. ప్యాకెట్ క్లబ్లు ఎన్ని ఉండి కాకినాడలో? ఒక 15 ప్యాకెట్ క్లబ్లు ఉంది. ఈ రోజు కూడా చెప్తున్నా, 28వ వార్డు నుంచి 29వ వార్డులో కొందరు జాయిన్ అయ్యారు. వాళ్ళకి హామీ ఏంటంటేనంట, ఒకవేళ ఎలక్షన్లో గెలిస్తే వాళ్ళకి క్లబ్ ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇదే హామీలు, అన్ని అక్రమ మార్గాలు ఉన్నారు. అదే వాళ్ళు నన్ను అడిగారు, మేము పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారు సార్, మేము ఉండాలంటే మా ప్యాకెట్ క్లబ్ ఇవ్వాలంటే నా వల్ల కాదే ఏమన్నా వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారు. ప్యాకెట్ క్లబ్ నాకు ఇచ్చేస్తారు, కొండబాబు మాట ఇచ్చాడు. సో అటువంటి సంస్థలు మొదలు పెడుతున్నాడు. ఎట్టి బస్సులు కాకినాడ పట్టణంలో ప్యాకెట్ సంస్థని రానిచ్చేది లేదు. టికెట్ కట్టి మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ ఉదయ శ్రీనివాసం మనకు పూర్తి తెలియదు, తెలుసుకుంటారు. ఎందుకంటే నేను కరెక్ట్గా ఎలక్షన్ బీజేపీ ఆయన ముందు వచ్చాడు కాబట్టి ఉదయ శ్రీనివాసం కూడా త్వరలో అన్ని వివరాలు తెప్పించుకుని మళ్ళీ చెప్తారు. టికెట్ కట్టి మీరుడంట ఉదయ శ్రీనివాస్ అన్నవాడు. సో గురుపక్క ఒకటి ఎడపక్క కూడా ఇద్దరని అవినీతి కోసం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నన్ను నోరు మూసుకుంటుకొని చంద్రబాబు నాయుడు ఫైనల్గా చెప్తున్నారు.